ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త భూమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన అవినాష్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 242వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం, అలాగే మన అనుభవాలు షేర్ చేసుకోవడము. అంతకంటే ముందు మెడిటేషన్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. నమస్తే సార్ ఓం ప్రకాశం గారు. క్లాస్ మెడిటేషన్ స్టార్ట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ రంగనాథ స్వామి గారికి, మీకు లలిత మేడంకు, పాల్గొనే సభ్యులందరికీ ఆత్మ వందనాలు. ముందుగా మనం మహావతార్ బాబాజీ, సదానంద గిరిజీ, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని ఇన్వైట్ చేస్తూ ఆ చైతన్యంతో మనం అనుసంధానం చెందుతూ ధ్యానం స్టార్ట్ చేద్దాము. మీ కళ్ళజోళ్ళు తీసి పక్కన పెట్టండి. చేతులు లాక్ చేసుకుంటూ కాళ్ళు క్రాస్ చేసుకోండి. ముందుగా త్రిమాతల్ని, త్రిమూర్తుల్ని, మహాగణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివగణాన్ని మన ధ్యానంలో పాల్గొనేందుకు ఆహ్వానిద్దాం. సమస్త గురుమండలిని, గురు దత్తాత్రేయుల వారిని, నృసింహ సరస్వతిని, శ్రీపాద వల్లభుల్ని, అక్కలకోట మహారాజ్ని, సాయినాథ్ని ఆహ్వానిద్దాం. రాధాకృష్ణుల్ని, ప్రేమకు మూలమైన వాళ్ళిద్దరిని ఆహ్వానిద్దాం. పవనసుత హనుమాన్ని ఆహ్వానిద్దాం. నక్షత్రలోకవాసులు 27 నక్షత్రలోకవాసుల్ని, కాంతిలోకవాసుల్ని కూడా ఆహ్వానిద్దాం. 24 మంది ఆర్కేంజల్స్ని ఆహ్వానిద్దాం. క్రాప్ సర్కిల్స్ని ఆహ్వానిద్దాం. పంచ సామ్రాజ్యాలను కూడా ఆహ్వానిద్దాం. నాగలోకవాసుల్ని, నాగమాతని, ఆ మునుల్ని, దానికి సంబంధించిన మునుల్ని అందరినీ కూడా ఆహ్వానిద్దాం. మన కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ఆహ్వానించండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ధ్యానంలో పాల్గొనేందుకు. మన పితృదేవతల్ని, మీకు గుర్తున్న వాళ్ళందరినీ, కుటుంబ సభ్యుల్లో అందరిని పేరు పెట్టిన పిలవండి. పితృలోకవాసుల్ని కూడా పేరు పెట్టిన మీకు గుర్తున్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి ఆత్మలోకాల నుంచి. నూట 108 శక్తి క్షేత్రాలని, ఆ చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. 108 దివ్య క్షేత్రాలని, కాఠ్మండు పశుపతినాథుని, గుయాదేవి శక్తిపీఠం వాళ్ళని కూడా, టిబెట్లోని
కైలాసగిరి పర్వత చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. మన కులదేవతల్ని ఇళ్ళవేల్పుల్ని కూడా ఆహ్వానిద్దాం. మన గ్రామ దేవతలను కూడా ఆహ్వానిద్దాం. ధ్యానం ఆర్కేంజల్ మైకేల్ని తన ఖడ్గంతో మనలో ఫామ్ అయిన నెగటివ్ కార్డ్స్ మొత్తం కట్ చేయించి క్లియర్గా ఉండేట్టుగా రిక్వెస్ట్ చేద్దాం. నెగటివ్ కార్డ్స్ మొత్తం తొలగిపోయేట్టుగా. మన తలపై సాల్ పిరమిడ్ని పర్మనెంట్గా ఫామ్ చేసుకున్నట్టుగా ఊహించుకొని దాంట్లో నుండి వచ్చే సాల్ట్ ఎనర్జీ ద్వారా మన ఎనర్జీ బాడీలోని 2,72,000 నాడుల్ని, శక్తి కేంద్రాలని, మొత్తం ఎనర్జీ బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా దగ్ధమై కాంతి రూపంలో బయటకు వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకున్నాం. మన సుప్త చేతన మనసులో ఉన్న నెగటివ్ ఎనర్జీని, నెగటివ్ థాట్స్ని, డిఎన్ఏలో ఉన్న 100 ట్రిలియన్ సెల్స్ మొత్తం జీవ చైతన్య కణాలు అన్నిట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం దగ్ధం చేసి కాంతి రూపంలో బయటికి పంపించేద్దాం. లవ్ ఎనర్జీ పిరమిడ్ని ఫామ్ చేసుకుందాం తలపైన పర్మనెంట్గా. యూనివర్స్ నుంచి లవ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ మొత్తం మన ఎనర్జీ బాడీ 2,72,000 నాడుల్ని, శక్తి కేంద్రాలని, మొత్తం బాడీ మొత్తం లవ్ ఎనర్జీతో నింపుకుందాం. సుప్త చేతన మనసుని, 100 ట్రిలియన్ సెల్స్ని, డిఎన్ఏని, శరీరం మొత్తం లవ్ ఎనర్జీతో నింపుకుందాం. యూనివర్స్ నుంచి కంటిన్యూస్ గా మనకు లవ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ లవ్ ఎనర్జీని మన కుటుంబ సభ్యులకు పంపించుకుందాం. ఫస్ట్ అందరినీ పేరు పేరున లవ్ ఎనర్జీ పంపించండి. వాళ్ళందరినీ లవ్ ఎనర్జీతో నింపండి. అది రాదు. సార్ మ్యూట్ అయింది సార్, అన్మ్యూట్ చేసుకోండి. లవ్ ఎనర్జీని మన కుటుంబ సభ్యులందరికి పంపించి తర్వాత మనం ఉండే అపార్ట్మెంట్ మొత్తం గేట్ లో ఉండే అన్ని అపార్ట్మెంట్స్ కూడా లవ్ ఎనర్జీని పంపిద్దాం. మనకి వేరే అపార్ట్మెంట్స్ కానీ ఇండ్లు ఉంటే అక్కడికి కూడా లవ్ ఎనర్జీని పంపిద్దాం. మనం ఇన్వైట్ చేసిన మన పూర్వీకులకు కూడా లవ్ ఎనర్జీని పంపిద్దాం. మన గ్రామానికి, పట్టణానికి, నగరాలకు, జిల్లాలకు, మన రాష్ట్రానికి, మిగతా రాష్ట్రాలకు, భారతదేశం మొత్తం, ఏషియా ఖండానికి
మన పృథ్వీ మాతకి, సోలార్ సిస్టమ్కి, సెంట్రల్ సోలార్ సిస్టమ్కి, మొత్తం యూనివర్స్కి లవ్ ఎనర్జీ పంపించి సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకానాం సుఖినో భవంతు, అందులో మనం కూడా ఉన్నాము. సోలార్ సిస్టమ్ ని, సెంట్రల్ సన్ ని కూడా ఇన్వైట్ చేద్దాము ధ్యానంలో పాల్గొనాల్సిందిగా. మనం సెంట్రల్ సన్ నుంచి ముందు గోల్డెన్ ఎనర్జీ పిరమిడ్ మన తలపైన పర్మనెంట్ గా ఫామ్ చేసుకొని, సెంట్రల్ సన్ నుంచి వచ్చే గోల్డెన్ ఎనర్జీ పిరమిడ్ ద్వారా మన ఎనర్జీ బాడీని, స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, మొత్తం సెవెన్ బాడీస్ అన్ని గోల్డెన్ ఎనర్జీతో ఫుల్ గా నింపినట్టుగా ఊహించుకోండి. మన శరీరం అంతా గోల్డెన్ ఎనర్జీతో గోల్డెన్ ఎనర్జీ కాంతితో వెలుగుతున్నట్టుగా ఊహించండి. నా ఆరా కూడా ఫుల్ గా గోల్డెన్ ఎనర్జీతో నింపండి. లేదా గోల్డెన్ ఎనర్జీ సర్కిల్ ఫామ్ అయ్యి ఆ సర్కిల్ మన ఆరాని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి. పంచ సామ్రాజ్యాల్లో ముందుగా కని సామ్రాజ్యానికి మనం ఏమన్నా ఇబ్బంది పెట్టినా వాటిని క్షమాపణ కోరుకుందాము. తర్వాత వృక్ష సామ్రాజ్యానికి మనం ఎప్పుడైనా చెట్లను కట్ చేసినా, లేకపోతే ఆకులు, రెమ్మలు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి కొమ్మలు విరిచేస్తుంటాము, ఆకులు తుంచుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది ఏది కలిగించినా కూడా మమ్మల్ని క్షమించవలసిందిగా క్షమాపణ కోరుకుంటూ, మేము పశ్చాత్తాప పరివర్తనతో ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్తూ క్షమాపణ కోరుకుందాం. నాగలోక వాసులకి, సర్పాలకి, నాగమాతకి, మానసాదేవికి, నాగమునులకు, మనకు తెలిసే తెలియక పరిమితి జ్ఞానంతో సర్పాలను చూసి మనం చంపటం, లేకపోతే చూపి వేరే వాళ్ళని పిలిపించి చంపించడం ఇదివరకు చేస్తుంటే నాగదోషాలు అవి మనకు లేకుండా కాలసర్ప దోషాలు అలాంటివన్నీ తొలగిపోయేందుకు మనం క్షమాపణ చెప్పుకుంటూ ఇక ముందు అలా చేయమని చెప్తూ పశ్చాత్తాపంతో పరివర్తనతో ఉంటాము. ఇక ముందు కూడా అలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామని క్షమాపణ చెప్పుకుందాం. జలచరాలకి, భూచరాలకి కూడా గత జన్మలో కానీ గడిచిన జీవితంలో కానీ అలాంటి ఎప్పుడైనా మనం ఇబ్బందులు పెట్టుంటే వాటిని హింసించటము, లేకపోతే తెలుసు మన ఫన్నీ కోసం కూడా ఒక్కొక్కసారి మనం మూగజీవాల్ని బెదిరించటము, కొట్టటము, అలాంటి చిన్నప్పుడు కానీ తెలిసిన పరిమితి జ్ఞానంతో ఏమైనా తప్పులు చేస్తే వాటిని కూడా క్షమాపణ కోరుకుందాం. మానవ సామ్రాజ్యంలో కూడా మనకు తెలియక పరిమిత జ్ఞానంతో ఇబ్బందులు పెట్టుంటే వాళ్ళకు కానీ, మన బంధువులకు కానీ, అక్క చెల్లెలకు, స్నేహితులకు, అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలకి అందరినీ కూడా ఈ ధ్యానంలో పాల్గొని ఆ వచ్చే జ్ఞానంతో మన వాళ్ళకి తెలియక మనం ఇబ్బంది పెట్టుంటే మాట రూపంలో కానీ,
ఫిజికల్గా కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టినా వాళ్ళందరినీ క్షమాపణ కోరుకుంటూ ఇక ముందు అలా ఇబ్బంది జరిగే సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ప్రామిస్ చేస్తూ ధ్యానం చేద్దాం. అలానే గురు సామ్రాజ్యాన్ని కూడా మనకు తెలుసో తెలియక గురు నిందలు చేసి చిన్నప్పుడు కానీ మధ్య వయసులో కానీ నచ్చని గురువుల గురించి మనం కామెంట్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే, నిందారోపణలు చేస్తుంటే వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుకుందాం. దైవ సామ్రాజ్యాన్ని కూడా ఎలాంటి దూషణలు మనకు తెలుసో తెలియక చేస్తుంటే ఆ పరిమిత జ్ఞానంతో వాళ్ళని దూషించుంటే క్షమాపణ కోరుకుందాం. నక్షత్ర లోకవాసుల్ని, కాంతి లోకవాసుల్ని మనకు సహకరిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. ఆర్కేంజల్స్ కి, క్రాఫ్ట్ సర్కిల్స్ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. కుటుంబ సభ్యులు కూడా మనకు వాళ్ళకి ఇబ్బంది పెట్టినా, మాట్లాడినా, అహంకారంతో వాళ్ళని ఏమన్నా అన్నా, చిన్న వాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ వాళ్ళందరికీ ఇందులో ధ్యానంలో పాల్గొంటూ వాళ్ళు పొందిన జ్ఞానంతో మన వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే క్షమాపణ కోరుకుంటూ వాళ్ళకి వచ్చిన జ్ఞానంతో మనం క్షమించవలసిందిగా కోరుకుందాము. ఇక ముందు కూడా అలా జరగకుండా చూసుకుందాం. మన గ్రామ దేవతలు కూడా కృతజ్ఞత తెలుపుకుందాం. 108 శక్తిపీఠాలు ఇందులో మనతో పాటు పాల్గొన్నందుకు, 108 దివ్య క్షేత్రాలకి, కాశ్మండ్ పశుపతినాథునికి, వియాదేవికి, కైలాసవాసం కైలాసగిరి చైతన్యానికి అందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. మన పూర్వీకులకు కూడా ఈ ధ్యానంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుందాం. వాళ్ళు పొందిన జ్ఞానంతో మనం వాళ్ళని నిందారోపణలు చేసినా క్షమించవలసినదిగా కోరుకుందాం. వాళ్ళు ఈ ధ్యానంలో పాల్గొని వచ్చిన చైతన్యంతో ఇప్పుడున్న స్థలాల నుంచి ఇంకా ఉన్నతమైన ఆత్మలోకాలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటాం. మన శరీరంలో ఉన్న 100 ట్రిలియన్ సెల్స్ కూడా మన స్పర్శ కోసం అవి తప్పిస్తూ పోతాయి. మనం ఎప్పుడైనా మనం తెలిసే తెలియక మనంతటి మనం తిట్టుకుంటే దాంట్లో కొన్ని కణాలు చచ్చిపోయి మళ్ళీ మనకు ఆ రిప్లేస్మెంట్ లేక వార్ధక్య సూచనలు అవన్నీ వస్తుంటాయి. అలా జరగకుండా ముందు మన స్పర్శ కోసము మన యొక్క ఆనందమైన స్పర్శ కోసం అవి తప్పిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ 2 చేతులు ఓపెన్ చేయకుండా ముందు సెల్ఫ్లో ఎక్స్ప్రెస్ చేద్దాము. శాస్త్రాల నుంచి మీకు అందినంత వరకు స్పృశిస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అంటూ స్పృశించుకుందాం సాధ్యమైనంత వరకు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ. I'm sorry, please forgive me, thank you very much, and I love you. I'm sorry, please forgive me, thank you very much, and I love you. I'm sorry, please forgive me, thank you very much, and I love you. I'm sorry, please forgive me, thank you very much, and I love you. I'm sorry, please forgive me, thank you very much, and I love you. I'm sorry, please forgive me, thank you very much, and I love you. I am sorry, please forgive me, thank you very much, and I love you.
I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. I'm sorry, please forgive me. Thank you very much, and I love you. ఇలా చేయటం వల్ల మనకు అతి ముఖ్యమైన అవసరమైన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏ పనులైనా చేయగలుగుతాము. శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. కాబట్టి మన శరీరంలోని ప్రతి ఒక్క కణానికి మనం ఏమైనా ఇబ్బంది పెట్టుంటే అది మనకు బాధ రూపంలో ఇండికేట్ చేసినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోకుండా తిట్టుకుంటాము. తిట్టుకున్నప్పుడు ఏంటంటే కొన్ని సెల్స్ చచ్చిపోతాయి. అలా కాకుండా అవి మన యొక్క అద్భుతమైన ఆనందకరమైన స్పర్శని అవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం స్పృశిస్తూ వాటికి కృతజ్ఞత మన యొక్క తప్పుని క్షమించమని కోరుకుంటూ కృతజ్ఞత భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవి బ్లాజూమ్ అయ్యి దానివల్ల శరీరం చాలా వికసిస్తే ప్రతి ఒక్క కన్ను. కాబట్టి మనం రోజు ఒక 5 minutes మార్నింగ్ లేచిన తర్వాత పడుకునే ముందు వాటిని సెల్ఫ్లో ఎక్స్పెక్ట్ చేసేవి. అది మనం చేస్తున్నప్పుడు మన శరీరం ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం సెల్ఫ్లో అనేది ఎక్స్ప్రెస్ చేయాలి. జ్ఞానానం దగ్ధ కర్మ అని అన్నారు. మనకేమైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందుల్ని అన్నిటినీ కూడా మన సోల్ ప్లాన్లో భాగంగా కొని తెచ్చుకున్నాయి. కాబట్టి మనం ఫిజికల్గా ఆ ఇబ్బందులు కలిగినప్పుడు ఇబ్బంది కలిగించిన వాళ్ళని కానీ జంతువుని కానీ మనిషిని కానీ ఎప్పుడు కూడా మనం వాళ్ళు తిట్టారని చెప్పని మనం 1కి 10 సార్లు తిట్టి మళ్ళీ వాళ్ళని క్యారీ చేయటం వల్ల మన అజ్ఞానంతో కర్మల్ని ఇంకా పెంచుకుంటూ పోతాము. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పిన జ్ఞానాన్ని దగ్ధ కర్మాన్ని అంటే ఆ పరిస్థితుల్ని మనం ముందే సోల్ ప్లాన్లో యాక్సెప్ట్ చేసి వచ్చామనే జ్ఞానం మనకున్నప్పుడు ఏంటంటే అలాంటి ఇబ్బందులు కలిగించిన వారికి తిట్టే బదులు మనం ఏం చేయాలంటే కృతజ్ఞత తెలపాలి. నువ్వు నీ పాత్రని సక్రమంగా నిర్వర్తించినందుకు టైం ప్రకారం వచ్చి నాకు ఏదైతే నేర్పదలుచుకున్నావో అది నేను నేర్చుకున్నాను. ఈ పరిస్థితి నువ్వు వచ్చి చక్కగా
ఈ నీ పాత్రను పోషించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అందరికీ ఎవరైతే ఇబ్బందులు కలిగించాలో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపాలి. మనలో ఉన్న ఏదైనా జబ్బు కానీ వ్యాధి ఇలాంటి ఏది వచ్చినా కూడా ఆ వ్యాధి ఏంటంటే మనకు ఒక పాఠం నేర్పేందుకోసం వస్తాయి. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నాం అని చెప్పి ఆ వ్యాధికి యాక్సెప్ట్ చేస్తూ నువ్వు వచ్చి నాకు ఏదైతే నేర్పదలుచుకున్నావో అది నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంకా నీ అవసరం లేదు, నాకు నేర్పినందుకు కృతజ్ఞతలు, ఆ జ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను, ఇంకా దయచేసి ఇంకా నీ అవసరం మాకు లేదు కాబట్టి ఆ వ్యాధిని మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి మనస్ఫూర్తిగా. అలా చెప్పినప్పుడు ఏంటంటే ఆ వ్యాధి తొందరగా మన నుంచి తొలగిపోతుంటుంది. ఆ తర్వాత మనం ఎప్పుడు నేను ఆరోగ్యంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను అని ఒక 3-4 టైమ్స్ అనుకున్నాం. నేను సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంతో కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో స్నేహితులతో ఆనందంగా జీవిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో సఖ్యతతో స్నేహితులతో కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా సుఖంగా ఉన్నాను. నాకు ఇలాంటి అవకాశం కల్పించిన మన పత్రిజీ గారికి, ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, ఇలాంటి ప్లాట్ఫామ్ మనకు ప్రొవైడ్ చేసిన రంగనాథ్ గారికి, మా అవతార్ ఫౌండేషన్కి, లలిత మేడంకి, అందరి సభ్యులకి నా ఆత్మాభివందనాలు. చక్కటి జ్ఞానాన్ని అందించిన పత్రిజీ గారికి ఏదైతే మనకు సింపుల్గా ఒక 6 పదాల్లో తెలిపారు. నో కామెంట్స్, నో ఇంటర్ఫిరెన్స్, నో జడ్జ్మెంట్, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 6 మనం పత్రిజీ వారి యొక్క సందేశాలతో మనం పాటించినప్పుడు మనకు ఆత్మజ్ఞానం వృద్ధి చెంది మనలో తాడే ఓపెన్ అయ్యి ఆ తాడే ఈ జ్ఞానం ద్వారా మన సుచేతన మనసు ఏదైతే ఇంటర్నల్ వాయిస్ మనకు కలుగుతుందో దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ దాన్ని మనం ఫాలో అయినప్పుడు ఇక మనకు ఎలాంటి భౌతికమైన సమస్యలు అనేది ఉండవు. ఉన్నా కూడా అది సమస్యగా అనిపించవు. అది మనకు ఏదో పాఠం నేర్పేందుకు వచ్చాయనే జ్ఞానంతో ఉంటాము. ఇంకోటి ఏంటంటే మనం అలా ఎప్పుడైతే తాడైని మనం ఫాలో అవుతామో అప్పుడు మనం సోల్తో అనుసంధానం చెంది ఆత్మతో అనుసంధానం చెందినట్టు, ఆత్మతో అనుసంధానం చెంది ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సాక్షిభూతంగా మనం మన జీవితాన్ని గడుపుతాం. కాబట్టి ఎలాంటి బయట సంఘటనలు జరిగినా కూడా మనం సాక్షిభూతంగా ఉంటాం కాబట్టి దాని మీద మనకు రియాక్షన్స్ రాకుండా ఓన్లీ రెస్పాన్స్ ఇస్తాము. ఇవ్వటం వల్ల మన ఎనర్జీస్ని మనం సేవ్ చేసుకుంటూ ఎప్పుడు కూడా ఆత్మతో అనుసంధానం ఉంటాం కాబట్టి ఆత్మ నుంచి మనం హయ్యర్ ఎనర్జీ మూల చైతన్యానికి మనకు అనుసంధానంలో ఉంటాం కాబట్టి మనకి జీవితంలో చూసే దృష్టి అనేది మారిపోతుంటుంది. మన మారిపోవటం వల్ల మనలో ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఆలోచన దృక్పథం, వాక్శుద్ధి, క్రియ అన్నీ 3 అలైన్ అయిపోయి మనం చక్కగా జీవితాన్ని మన ఆత్మోన్నతిని సాధించుకుంటాము. దానివల్ల ఈ జన్మే మనకి వచ్చే సంఘటనలు కూడా ఎలా ఉంటాయంటే మనకు ఉన్న కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మలు మనం ఒక్కొక్కటి తొలగించుకుంటూ చివరికి ఇదే చివరి జన్మగా మనం సాధించుకోగలుగుతాం. చివరి జన్మగా ఎప్పుడైతే సాధించుకుంటామో మనం వన్నెస్ ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యత చెందుతుంది. పూర్ణాత్మగా పూర్ణాత్మ నుంచి విశ్వాత్మ, పరమాత్మ ఇలా స్టేజ్ బై స్టేజ్ అన్ని మనకు ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. దానివల్ల ఏంటంటే మనకి ఇండికేషన్ ఏంటంటే మనకి థర్డ్ ఐ ఓపెన్ కావటము, తర్వాత ఈ జ్ఞాన నేత్రమే కాకుండా విజ్ఞానము ప్లస్ విశ్వ చైతన్యము, తర్వాత మనకు జరగబోయే సంఘటనలు తెలియటము ఇండికేటివ్గా
వాటిని మనం యాక్సెప్ట్ చేయటము, ఇవన్నీ విజువలైజేషన్ చేయగలుగుతాము. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మతో అనుసంధానం చెందుతూ చక్కగా మన ఆత్మోన్నతి చేసుకుంటూ ఇదే చివరి జీవితంగా మళ్ళీ పునర్మరణ అనేది లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. సో మనకు ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో అప్పటికే మనకు 350 జన్మలు అయిపోయినాయి. ఇక్కడి నుంచి మనం చేసే ఉన్నతి ఎప్పుడైతే మనం ఈ విధంగా అనుసంధానం చేసుకుంటామో అదే మనకు చివరి జన్మగా అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి జ్ఞానాన్ని మనకు కల్పించిన పత్రిజీ గారికి సదా రుణపడి ఉంటాం. మనం ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి తన చిన్న చిన్న వర్డ్స్ లో అనిముత్యాలలాగా మనకు అందించారు. అందుకే మన స్వాధ్యాయం సద్దిన సాంగత్యం ఆయన రాసిన పుస్తకాలన్నీ చదివినప్పుడు ప్రతిదీ అనుముత్యంగా ఉంటుంది. చక్కని ఆత్మజ్ఞానం మనకు అందించారు. సదా పత్రిజీ గారికి రుణపడి ఉంటాం మనం. మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్ గారు కూడా ఓన్లీ ధ్యానం కాకుండా ధ్యానానికి సంబంధించిన హోలిస్టిక్ నేచర్ ఏవైతే ఉన్నాయో అన్ని మనకు ఆ జ్ఞానాన్ని కూడా మనకు అందిస్తున్నందుకు చాలా సదా రుణపడి ఉంటాం వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ. ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన మిత్రులందరికీ కూడా, పాల్గొన్న మిత్రులందరికీ ఆత్మాభివందనాలు తెలుపుకుంటూ మనం ఈ ధ్యానంలో పాల్గొన్న సమస్త ఉన్నత లోకవాసులకి, మన పితృదేవతలకి అందరినీ వాళ్ళు ఇప్పుడు ఉన్న స్థలాలకు వెళ్తున్నాం. పితృలోకవాసుల్ని ఇప్పుడున్న స్థలాల నుంచి ఉన్నత లోకవాసులు ఉన్నత స్థలాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటాం. ధ్యానంలో పాల్గొన్న మన కుటుంబ మిత్రులకి, కుటుంబ వాసులకి, మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాం. హయ్యర్ మాస్టర్స్ కూడా కృతజ్ఞత తెలుపుకుందాం. మన జ్ఞానాన్ని అందించవలసినదిగా మనకి ఏదైతే తెలుసుకోవాలందో వాళ్ళని కూడా కోరుకొని ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం. ధ్యానంలో పాల్గొన్న ఐడమెన్స్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళని వాళ్ళ పొజిషన్స్ కి వెళ్ళవలసింది కోరుకుందాం. మహావతార్ బాబాజీకి, సదానంద గిరిజీకి, పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. టైం కనుక అయిపోతే అప్పుడు మనం చేతులు ఇప్పకుండా కళ్ళ పైన పెట్టుకొని లలిత మేడం గారిని కౌంట్ నుంచి పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మాస్టర్స్ ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇంత చక్కగా మనకు ధ్యానం చేయించిన మన ఓంప్రకాశం సార్ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మాస్టర్స్ నెక్స్ట్ ధ్యాన అనుభవాలు, అలాగే ప్రత్యేక కార్యక్రమాలు. థ్యాంక్ యూ సార్ ఓంప్రకాశం గారు. థ్యాంక్ యూ మేడం. సార్ మీ యొక్క ధ్యాన అనుభవాలు చెప్తారా మాకు? నాకు ధ్యానంలో అనుభవాలతో పాటు
మనకి ఎలా అంటే 3 రకాలుగా అనుభవాలు వస్తాయి అన్నట్టు. ఒకటి ధ్యానంలో మనం వేసుకున్న క్వశ్చన్స్ కి, జరగబోయే సంఘటనలకి. రెండోది వచ్చేసి స్వప్నావస్థలు వస్తాయి. మూడోది వచ్చేసి రిపిటేటివ్ ఇన్సిడెంట్స్, మనకు జరగబోయే సంఘటనల్ని తెలుపుతుంటాయి అన్నట్టు. మనం ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు ఇవి జరగబోయే సంఘటనలు మనకు తెలుపుతూ వస్తాయి ఇండికేటివ్ గా. వాటిని మనం ఆహ్వానించి కృతజ్ఞత తెలుపుకోవాలి. కాబట్టి మనం దాన్ని అడ్డుకునేది ఏం లేదు, ఆటంకించేది లేదు. వచ్చిన ప్రతి సంఘటన కూడా మన సోల్ ప్లాన్ లో యాక్సెప్ట్ చేసి వచ్చిందే కాబట్టి దాంతో ఆ జరగబోయే సంఘటనకి పెద్దగా జరగవలసింది ఒక్కొక్కసారి చిన్నగా పోతుంటుంది. ఒకసారి రమణ మహర్షి గారు తన శిష్యుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తుంటారు. వెళ్తున్నప్పుడు శిష్యుడితో చెప్తారు అన్నట్టు, అతను ఓన్లీ గోచి పెట్టుకుంటారు కదా, ఆ గోచిలోకి వెళ్ళి కొంత గుడ్డ ముక్కను కట్ చేసి తీయమంటారు. తీసుకున్న తర్వాత పట్టుకున్న తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతని కాలుకి గాయం తగులుతుంది, ఒక రాయి తగిలినప్పుడు అప్పుడు ఆ గుడ్డను తీసుకొని శిష్యుడితో చెప్పి గాయానికి కట్టుగా కట్టించుకుంటారు. ఇప్పుడు శిష్యుడు అడుగుతారు, ఎందుకు మరి మీకు తెలిసినప్పుడు దాన్ని తప్పుకోవచ్చు కదా అంటే, అప్పుడు చెప్తారు, ఇప్పుడు నేను తప్పుకుంటే మళ్ళీ నేను పునర్జన్మ ఎత్తాల్సి వస్తుంది ఆ కర్మ ఫలాన్ని అనుభవించేందుకు. అందుకని అలా కాదు, మనకు తెలిసినా కూడా మనం సన్మార్గంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది పెద్దగా జరగాల్సిన ఇన్సిడెంట్ చిన్నగా పోతుంది అన్నట్టు. ఎక్కడ కాలుకు పెద్దకు గాయం తగలటం, లేకపోతే ఒక్కొక్కసారి ఏ ఫ్రాక్చర్ అయ్యి లేకపోతే కాలు తీసేయటం ఇలాంటివి జరగకుండా చిన్నగా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా కానీ, లేకపోతే ఒక రాయి దెబ్బ తగిలినట్టు కానీ, అలా కర్మ ఫలితాలన్నీ కర్మ కంపల్సరీగా అనుభవించాల్సిందే. కానీ లో వాల్యూమ్లో మేజర్ ఇన్సిడెంట్స్ చిన్న మైనర్ గా మారిపోయి, ఎందుకంటే మనం ధ్యానం ద్వారా పొందే శక్తి వల్ల ఆ కర్మ నశిస్తూ వస్తుంది, కానీ చిన్నగా అవుతుందంటూ. అంటే మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే మన కర్మ తొలగిపోతుంది కాబట్టి మనకు ప్రకృతికి, యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్తూ యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు ఎన్లైటన్మెంట్ జరుగుతూ ఉంటుందండి. ఫర్దర్ ఇదే ఆఖరి జీవితంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది, మనం ప్రతి ప్రకృతితో అనుసంధానం చెందుతూ ఉంటాం కాబట్టి. ప్లస్ ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరైతే ఆటంకం కలిగించారో అతీంద్రియ శక్తులు ఉంటాయి కదా, ఆస్ట్రల్ బాడీస్, అవి కూడా వచ్చి మనకు చెప్తాయి, నేనే ఆటంకం కలిగించాను, మీకు ఏదైతే ఈ పని చేయదలుచుకున్నారో ఆ పనికి నేను ఆటంకం కలిగింది నేనే అని చెప్తే వచ్చి, అదొక ఇండికేటివ్గా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఒకవేళ కనుక ఆ టైంలో మనకు ఫర్దర్ అయిన క్వశ్చన్ చేసుకుంటే ఎందుకు చేశారనే అవసరం, అంటే ఆ టైంకు తగ్గట్టుగా మనం క్వశ్చన్ చేయగలిగితే అవి జవాబు కూడా చెప్తాయి. మనం క్వశ్చన్ చేయకపోతే ఇలా నేను ఆటంకం కలిగించానని వచ్చి మనకు చెప్పి వెళ్ళిపోతాయి. సో ఇది నాకు ధ్యానం ద్వారా స్వప్న రూపంలో కానీ, రిపిటేటివ్ ఇన్సిడెంట్ రూపంలో కానీ, లేకపోతే ధ్యానంలో వేసుకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ కానీ స్వప్న రూపంలో జవాబులు వస్తుంటాయి అప్పుడప్పుడు. సో అది మనం ఎన్ని రోజులు అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అది వారం రోజులే కావచ్చు, లేకపోతే మెడిటేషన్ చేయడం వల్ల ఏమేమి మార్పులు వచ్చాయి అనేది తెలుసుకోవాలనుకుంటుంది. నాకు అవేర్నెస్ బాగా పెరిగిందండి. అంటే మనం మాట్లాడే ఆలోచనలో, తర్వాత మాటలో చేసేది అలైన్మెంట్ అనేది బాగా జరిగింది. అది జరగటం వల్ల ఏంటంటే మనకు చేసే ప్రతి మూమెంట్ కూడా ఎరుకతో చేస్తున్నాను, ఏది చేసినా కూడా ఆ ఎరుక అనేది బాగా వచ్చింది నాకు ఈ ధ్యానం వల్ల. ఎరుక వచ్చి దాన్ని బట్టి మనం ఈ జరగబోయే సంఘటనలకు కూడా ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేసామని ఆత్మజ్ఞానం, అంటే సోల్ ప్లాన్ తెలుసుకోవటము. ఆ జరిగిన ఇన్సిడెంట్ కి నేను ఎప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళని దూషించట్లేదు. ఇప్పుడు అంటే మనకు జ్ఞానం లేనప్పుడు దూషిస్తాము, అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను
ఏదైతే నాకు ఇలా క్లాస్లో చెప్తున్నానో అది నా అనుభవంలో వచ్చినప్పుడు నేను ఆ సంఘటనలు జరిగిన వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను. అంటే మీరు వచ్చి మీ పాత్రను చక్కగా పోషించి వెళ్ళినందుకు నాకు చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను ప్రతిసారి ధ్యానం చేసినప్పుడు కానీ ఇంకా అప్పుడు ఆ జరిగిన తర్వాత కూడా అవేర్నెస్ తోటి వాళ్ళకి ఆ ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో ఆ ఇన్సిడెంట్స్ కి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ప్రతి వాళ్ళు. అందుకే కృతజ్ఞతను మించిన జ్ఞానం లేదు. అలానే మన క్షమించే తత్వం ఒకటి, క్షమాపణ కోరుకున్నట్టు ఈ మూడింటిని పాటిస్తున్నాను. పాటించడం వల్ల ఏంటంటే మనకి ఈ అబండెన్స్ అనేది ది సీక్రెట్ ఆఫ్ అబండెన్స్ ఈజ్ దట్ వన్. ఏంటంటే మనం క్షమించగలగటం, క్షమాపణ కోరుకోవటం, ఆ తర్వాత కృతజ్ఞత తెలపటం. ఈ మూడు మనం ఎప్పుడైతే పాటిస్తామో మన ప్రకృతి ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. అది నా ప్రాక్టికల్గా నేను ఫీల్ అవుతున్నాను ప్రతి క్షణంలో కూడా. ఏదైనా ఇబ్బంది ఆటంకం కలిగినా కూడా ఇప్పుడు ఎలా అంటే మనకు క్రాడిల్లో ఉన్న చైల్డ్కి వాళ్ళేమి అడగరు మనని, కానీ ప్రకృతి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి కావాల్సిన ఆకలి తీర్చడం కానీ ఏది కానీ. అంటే వాళ్ళు ఏం సింపుల్గా ఓన్లీ కడుపు నిండా స్టమక్ ఫుల్గా శ్వాస పీల్చుకుంటారు, తర్వాత స్టమక్ ఫుల్గా శ్వాస వదులుతారు, అంతకుమించి వాళ్ళు ఏం చేయరు. సో వెన్ యూఆర్ బీ విత్ ద బ్రీత్ కనుక మనం మెయింటైన్ చేసాం అనుకోండి, ప్రకృతి మనని జాగ్రత్తగా అన్నీ సమకూరుస్తుంది. అది నా ప్రాక్టికల్గా కూడా నాకు అడుగడుగున ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. నాకు ఎలాంటి అది నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఒకటి ఇండికేటివ్గా ఒకటి తెలిసింది. రెండోది ఏంటంటే వెళ్ళినప్పుడు ఆ టైంకి ఎవరైతే మనకు ముఖ పరిచయం లేని వాళ్ళు, ప్లేస్ పరిచయం లేని వాళ్ళు ఎవరైనా కానివ్వండి, దైవం మనుష్య రూపేణ అని ఎక్కడైతే మనకు సామెత ఉందో అది నా విషయంలో మాత్రం నేను అనుక్షణం ఫీల్ అవుతున్నాను. ఎవరో వస్తారు, ఎవరో మనకు తెలియదు కూడా, ఆ టైంకి మనకు కావాల్సిన సహాయం చేసి ఇప్పుడు దారి తెలియని కాడ దారి చెప్పటం, లేకపోతే బస్ టైమింగ్స్ చెప్పటం, ఏదైనా కానీ అప్పుడు మనకి ఏదైతే అవసరమో దాన్ని మనకు ప్రకృతి ప్రొవైడ్ చేస్తున్నది. ఏ రోజు కూడా అందుకే వివేకానందుల వారు మన అమెరికాకి వెళ్తున్నప్పుడు రామకృష్ణ పరమహంస అడుగుతాడు, నాకు ఎవరు ఏమి తెలియదు, ఇక్కడ నాకు ఆ భాష కూడా రాదు, మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతారు రామకృష్ణ పరమహంసని. అడుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళు, అంతే, నీకు ఆ ప్రకృతి అన్ని సమకూరుస్తుంది అన్నట్టుగానే ఆయన అడుగడుగున ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టైంకి ఆయనకు ఆకలినప్పుడు ఎవరో వచ్చి ఆయనకు భోజనం ఇవ్వటము, అకామిడేషన్ ఇవ్వటము, తర్వాత ఆ చోటుకి వాళ్ళని ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళటము, ఎలాంటి ఏ విధమైన వాళ్ళని చూసింది లేదు, చేసింది లేదు. ఆ టైంకి ప్రకృతే దైవ మనుషులు వచ్చి ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చారు. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు ప్రతి క్షణంలో అనుభవిస్తున్నాను. ఇప్పుడు దానికోసం నేను ప్రకృతికి చాలా కృతజ్ఞ, అడుగడుగునా కూడా కృతజ్ఞ భావంతో ఉంటున్నాను. అది జరుగుతున్నది కూడా నా విషయం లైఫ్లో. అది నా ఎక్స్పీరియన్స్. రీసెంట్గా హిమాలయస్ వెళ్ళొచ్చినప్పుడు కూడా ఆ అనుభూతిని నేను చెప్పుకోలేనంత అనుభూతి నాకు కలిగింది. అడగండి అలా అమ్మవారు అన్నపూర్ణాదేవి ఎక్కడైనా నేను మొదటి రోజు వెళ్ళి, అంటే ఫస్ట్ డే ఎలా అంటే మానసరోవర్ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో మనకు సౌత్ డైరెక్షన్ కనిపిస్తుంటుంది. ఆ 4 ఫేసెస్ లో ఫస్ట్ మనకు సౌత్ కనిపిస్తుంది. ఆ సౌత్ లో ఏంటంటే నేను చూసింది ఏంటంటే ఆ కొండ ఏదైతే ఉందో మధ్యలో ఐస్ ఫార్మేషన్ వచ్చేసి 2 భాగాలుగా కనిపించింది. దాని నుంచి నా అనుభూతి ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం అనేది అక్కడ నేను ప్రాక్టికల్ గా చూశాను. అది అటు నుంచి తర్వాత మొదటి రోజు గుర్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు
ఎట్లంటే ఒక 200 మీటర్స్ దూరంలోనే, అది రివర్ బెడ్ మీద, అంటే ఒక పక్క రివర్ వెళ్తుంటుంది, ఒక పక్క మనం వెహికల్, తర్వాత నడిచే వాళ్ళు, తర్వాత గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే ఒక 250 మీటర్స్ లోనే మనకు పశ్చిమ దిశగా కనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఇంకో 1.5 అవర్స్ 1.5 అవర్ వెళ్ళిన తర్వాత నార్త్ పరిక్రమలో ఆ నార్త్ అనేది కనిపిస్తుంది. నార్త్కి వెళ్ళాలంటే మనకు రోడ్డుకి కుడి పక్కన ఒక జస్ట్ కొండ కనిపిస్తుంటుంది, ఎడం పక్కన మనకు అకామిడేషన్. అక్కడి నుంచి చూస్తుంటే నాకు ఆ కొండ అయితే ఇది ఉందో చుట్టూ కోడిగుడ్డు రూపంలో ఐస్ ఫామ్ వేస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ శివలింగం అదే అన్నట్టుగా మనకు ప్రత్యక్ష రూపం కనిపించింది. అందులో 2 అంటే అస్పష్టమైన మంచుతో కూడిన పురుష రూపము, స్త్రీ రూపము, ఆ 2 కనిపించాయి. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా అంటే పార్వతి పరమేశ్వరులు ఇక్కడే ఉన్నారు, ఎక్కడో లేరు. నాకు శివలింగ రూపం కనిపిస్తుంది, పార్వతి పరమేశ్వరు ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ రోజు నేను పడుకున్నప్పుడు నాకు ద్వారానికి ఎదురుగానే నాకు బెడ్ వచ్చింది, తల వైపు కొండ కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మొత్తం నాకు అనుభూతి ఏంటంటే శివపార్వతుల ఒళ్ళో పడుకున్న అనుభూతి కలిగింది నాకు. అది ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేదు. 3 రోజుల పరిక్రమకి నాకు ఆ మొదటి పరిక్రమతోటే నాకు ఇండికేషన్ వచ్చిందంటే నువ్వు మిగతా 2 రోజులు చేయాల్సిన అవసరం లేదు అంటే నాకు చెప్పించారు వాళ్ళంతా. అక్కడ ఉన్న ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో, మీరు వయసులో పెద్దవాళ్ళు కదా, ఇంకా మీరు ఇంత ఫర్దర్ కష్టపడి రావాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ అంటే ఆల్రెడీ కొందరు పరిక్రమ మొదటి రోజుల్లోనే ఆపి అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు మీరు ఉండండి అని చెప్పింది అన్నారు. దాదాపు ఒక మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళాను నేను. అప్పుడు దర్శనం అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా నెక్స్ట్ డే 4:30 వరకు అక్కడే ఉన్నాను. నాకు అనుభూతి ఏంటంటే ఇదే అనిపించింది, అమ్మవారు చెప్పినట్టుగా నువ్వు ఇంకా తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడే తీసుకో, ఇక్కడే నా దగ్గర ఉండు అన్నట్టుగా అనుభూతినిచ్చింది అమ్మవారు. దాదాపు ఒక 26 అవర్స్ ఆ కొండకు ఎదురుగానే నేను జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, అదే ఆ శివలింగ రూపము, అమ్మవారు స్వామివారు ఇద్దరు కనిపిస్తూ, అది నా జీవితంలో నేను కోరుకున్నది కూడా అదే. ఏంటంటే సహస్రార స్థితి మన భూమికి కైలాస పర్వతం అనేది, గీజా పిరమిడ్ వచ్చేసి మణిపుర, అలా ఒక్కొక్క ప్లేస్ లో మొత్తం 7 చక్రాస్ ఉన్నాయి. అందులో ఇది సహస్రారంలోనే నాకు 26 గంటలు ఆ అమ్మ ఒళ్ళో పడుకున్న అనుభూతినిచ్చింది. అది నా జీవితంలో నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, అంతటి అనుభవం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది అంత ఆనందాన్ని ఆ, నిజమే అనుభవించిన బ్లిస్ అనుభూతి. ఎస్. బ్లిస్ అంటారు చూడండి, ఆ బ్లిస్ నేను అనుభవించాను 26 గంటలు. అవును. ఇప్పటికీ ఆ అనుభూతి నాకైతే అమ్మ అడిగడు అవును అవును. ఇప్పటికీ ఆ అనుభూతిని కలిగిస్తుంది. కావాల్సినవన్నీ ఆమె సమకూరుస్తుంది, ఆమె తీసుకుంటుంది. ఒక చిన్న పిల్లవాడి లాగా చూస్తుంది నన్ను. గ్రేట్ సార్. ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను ఆమెను కోరుకుంది కూడా అదే, నాకు మీ అనుభూతి తప్ప నాకేం అక్కర్లేదని కోరుకున్నాను, అలానే ఇస్తుంది కూడా. అది నా ఏంటి జీవితాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసి అంటే ఏదైతే కావాలి అక్కడ ఉండాలి అని అంత తప్పించారో దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవించారు అక్కడ. అవునండి. ఎందుకంటే ఫస్ట్ నేను సదర్న్ ట్రావెల్స్ వాళ్ళని ముందు మాట్లాడాను. నా ఏజ్ ఇప్పుడు 69 ఉంది, 70 ఇయర్స్ లాస్ట్ కదా అంటే, వాళ్ళు 2 రోజులు మాట్లాడి అంత తీసుకొని డబ్బులు తీసుకున్నారు. ఫుల్ అమౌంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేయలేదు, అప్లికేషన్ ప్రాసెస్ చేయకుండా మళ్ళీ మనీ రిటర్న్ చేశారు. అదేంటంటే మేము సస్పిషన్తో మేము సబ్మిట్ చేయలేదన్నారు. ఇంకా సరే, నాకు ఆయన నా తపన నశించలేదు నాలో. నేను న్యూటన్ గారి వికారాబాద్ దాంట్లో గురు పౌర్ణమి వేడుకలకు వెళ్ళినప్పుడు ఒక పూణే నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆమె కూడా మెడిటేటర్, దాంట్లో పాల్గొనేందుకు.
అయితే ఆమెతో నేను అన్నాను ఇలా, నేను సదర్న్ ట్రావెల్స్ ట్రై చేస్తే వాడు మనీ రిటర్న్ ఇచ్చాడు, బట్ యాజ్ పర్ 70 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి లేదు, కానీ వీడు ఎందుకు మరి రిటర్న్ చేశాడు మనీ అంటే, సరే అని నాతో ఆమె ఏమని లేదు, వాళ్ళ స్నేహితురాలతో మాట్లాడింది. ఆ స్నేహితురాలు ఆమె ఏం చేసిందంటే, హైదరాబాద్ లో మెడిటేటివ్ గ్రూప్ న్యూటన్ గారి దగ్గర పనిచేస్తున్న ఆయన ఉండే, ఆయనకి ఆయన 2వ తారీఖు అంటే పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజు అక్కడ దర్శనమయ్యేట్టుగా వెళ్ళారు. వెళ్తే మీరు ఆయన ఏమన్నారంటే, వాళ్ళ చైనీస్ అది నేపాలియన్ కౌంటర్ పార్ట్ తోటి ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 1.5 అవర్ మాట్లాడిన తర్వాత చెప్పారు, పాస్పోర్ట్ డీటెయిల్స్ అని తీసుకొని మేము అప్లై చేస్తున్నాము ప్రాసెసింగ్కి, రూట్ పర్మిట్కి అని చెప్తే, సరే అని చెప్పి నేను ఒక వారం రోజుల ముందు కనుక మీరు నాకు కలిసి ఉంటే నేనే తీసుకెళ్ళేవాని అన్నారు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే 9వ తారీఖు ఒక మలేషియన్ బృందం 7గురు, ఆమె 4 సార్లు వెళ్ళొచ్చేది, అంటే మొన్న 4వ సారి రావటం. ఆమె ఈ ఒక పీఠాధిపతి కోయంబత్తూరులో తమిళన్, వాళ్ళొక 16 మంది, వాళ్ళొక మొత్తం 23 మంది వాళ్ళు, తర్వాత పూణే నుంచి ఒక 3, అంటే 2 తల్లిదండ్రులను కొడుకు వచ్చారు. తర్వాత నేను 4, మొత్తం 26 మంది గ్రూప్ ఫామ్ అయ్యి 9th ప్రోగ్రామ్ ప్లాన్ ఉండే. సరే అని చెప్పి అతను టైప్ చేస్తే అది 9th నుంచి ఈ రూట్ పర్మిట్ రావటము, తర్వాత ఈ వీసా ప్రాసెసింగ్ అవన్నీ చేయటం, అది అంటే జస్ట్ 2 వీక్స్లో మొత్తం అయిపోయింది. వాళ్ళు అక్కడ 11th షిఫ్ట్ అయింది ప్రోగ్రామ్. మమ్మల్ని అంతవరకు ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేసుకోవద్దన్నారు. ఎప్పుడైతే రూట్ పర్మిట్ వచ్చిందో అదే రోజు పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తూ దానికి కావాల్సిన మనీ కూడా అప్పుడే తీసుకున్నారు. అంటే జస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని మీరు ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేసుకోండి, 11th రండి కాఠ్మండు అన్నారు. 11th వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు మేము వెళ్ళే వరకు సాయంత్రం అవుతుంది. అందరు కలిసాము. తెల్లవారి పశుపతినాథుని, గుయ్యాదేవిని, లోకల్ శక్తిపీఠం ఆ 2 చూపెట్టారు. బౌద్ధారామం ఒకటి, ఆ 3 చూసాము. ఆ గుయ్యాదేవిని చూసినప్పుడు నా పండితుని అడిగాను, అమ్మవారు ఎక్కడండి అంటే, కలశం చూపెట్టాడు. కలశం చుట్టూ 4 రేకుల పద్మం ఉంది, ఇది పంచలోహాలతో చేసింది. ఎదురుగా వచ్చి కాలభైరవుడు ఉన్నాడు. ఆమె ఏంటంటే మనకి ఈ మలద్వారం ఏదైతే ఉందో అక్కడ అమ్మవారిది కట్టె పడిన చోటుంది. కానీ నాకు ఆ 4 రెక్కల పద్మాన్ని మధ్యలో కలశం చూసి నాకు వెంటనే అనుభూతి ఏంటంటే, ఇది మూలాధార చక్రం. మన మూలాధార చక్రంలోనే మనకు అమ్మవారు 4 దళ పద్మంతో ఉంటుంది కాబట్టి నాకు అప్పుడే వెంటనే అనిపించింది అది మూలాధారం అని. అలానే కాముఖ్య వచ్చేసి యోని పార్ట్ కాబట్టి కాముఖ్యది వచ్చేసి మనకు స్వాదిష్టానం అనిపించింది. అలానే మనకు జ్వాలాముఖి ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లో, అది వచ్చేసి మణిపుర. అలా ఒక్కొక్క అవయవానికి సంబంధించింది, ఒక్కొక్క చక్రానికి సంబంధించిన 108 ఆమె భాగాలు ఎక్కడైతే పడి ఉన్నాయో దానిలో ఒక్కొక్కటి ఒక శరీరానికి సంబంధించిన చక్రానికి, తర్వాత ఇంకోటి ఏంటంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క పాటు ఒక చోట పడినట్టుగా అనుభూతి అనిపించింది. అది అక్కడ నాకు పశుపతినాథ ఆలయంలోనూ గుయాది ఆలయంలో కలిగింది. ఆ తర్వాత మేము 11వ తారీఖు, మామూలుగా అయితే వాళ్ళకు ఒక్క కాఠ్మండే 12 days లేకపోతే 10 days అలా పడుతుందంట. అలాంటిది ఆయన 35 సంవత్సరాల ఆ ట్రావెలర్ మేనేజింగ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నారో, ఆయన ఓనర్, ఆయన చెప్పింది ముగింపు రోజు ఏంటంటే, మామూలుగా మాకు 10-12 రోజులకు తక్కువ కాలంలో ఎవరు కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు లేదు. ఇది నాకు ఒక మిరాకులస్గా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కాఠ్మండు టు కాఠ్మండు 8 రోజుల్లో పరిక్రమ కంప్లీట్ చేసి వచ్చారు. వాతావరణం అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే 3 రోజులు వెళ్ళేందుకు, 3 రోజులు వచ్చేందుకు.
6 రోజులు అది అన్ని సక్రమంగా వాతావరణం అనుకూలంగా ఉంటాయి. ప్లస్ 3 రోజులు పరిక్రమ. కానీ మా వాళ్ళు ఎలా అంటే మూడో రోజు ఎప్పుడైతే పరిక్రమ 8 గంటలలోపే వచ్చేస్తారు. పొద్దున్న 8 నుంచి 6 గంటలకు బయలుదేరి 8 గంటలకు వచ్చారు. వచ్చినప్పుడు ఈయన ఏం చేశారంటే వెంటనే బస్ అరేంజ్ చేసి రావటం వల్ల మాకు 8 రోజుల్లో పరిక్రమ అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది ఎంతో 11కి వెళ్ళాము, 21కి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. సో అక్కడ 13కి వెళ్ళి 20వ తారీఖు కాకినాడకు వచ్చేసాం. సో అతని అనుభూతి అంటే ఆయన యాజ్ ఎ ట్రావెలర్గా ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ప్రాసెసింగ్ కూడా ఎప్పుడు కూడా మేము 32 డేస్ బిఫోర్ తీసుకుంటాము. అలాంటిది ఇక్కడ ప్రాసెసింగ్ కూడా ఒక 10-12 రోజుల్లో జరిగిపోయింది. ప్లస్ మీరు తిరిగి రావటం కూడా 8 రోజుల్లో వచ్చేసారు. ఇదైతే నాకు మిరాకులస్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఇలా జరగలేదు అని అక్కడ ఆ వచ్చిన పీఠాధిపతితో కూడా చెప్తూ, ఆయన పీఠాధిపతి వచ్చేసి మానసరోవర్లో మాకు అక్కడే ఆయన పూజలు తర్వాత హోమాలు అవి చేశారు. ఆ తర్వాత మేము ఇంక తిరిగి రావటం ఎక్కడ ఏ ఆటంకం లేకుండా అన్నీ అంత షార్టెస్ట్ స్పాన్లో జరిగి రావటం అనేది నిజంగా కూడా అది అనుభవించాల్సిన అనుభూతి అది. ఎందుకంటే సహస్రార స్థితి కదా, సహస్రార స్థితిలో మనం ఎలా ఉంటుంది అనేది, ఆ బ్లిస్ అనేది నాకు అక్కడ నేను అనుభవించాను. నాకు అందుకనే నా సజెషన్ ఏంటంటే ఎవరైనా అవకాశం ఉంటే అందులో 40 years లోపు కనుక ఉంటే చక్కగా అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 40 years లోపు ఉన్న వాళ్ళంతా చక్కగా నడుచుకుంటూ వెళ్ళారు, గుర్రాలకు సంబంధం లేకుండా. ఒక పోర్టర్ని ఎంగేజ్ చేసుకుని వాళ్ళ బ్యాగ్ ఏదైతే మోయాల్సిన అవసరం లేకుంటే పోర్టర్కి ఇచ్చారు. తర్వాత కొండపైన ఎక్కి దిగుతున్నప్పుడు ఆ పీక్ ఉంటుంది, అది 19,000 feet ఉంటుంది హైట్. అక్కడ 2వ రోజు పరిక్రమ అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పోర్టర్ని తీసుకెళ్తారు. పోర్టర్ మన చేయి పట్టుకుని వాళ్ళు నడిపించి దించుతా చేస్తుంటారు. సో అలాంటి చిన్న వయసులో ఎవరికి అవకాశం ఉన్నా వెళ్ళిరమని నేను సజెస్ట్ చేస్తాను. కాకపోతే ఆర్థికంగా ఏంటంటే మనకి 2.5 lakhs మినిమం అది చైనీస్ గవర్నమెంట్కి ప్లస్ ప్యాకేజ్ అన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ప్లస్ మనకు గుర్రం తీసుకుంటే ఇంకొక 65,000 అవుతుంది. గుర్రం కనుక తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇంకో 20,000 30,000 మన చేతిలో దగ్గరగా పెట్టుకున్నట్టు. అంటే ఒక 2000 యువాన్స్ని, అంటే 2000 యువాన్స్ అంటే 14 రూపాయలు ఉంటాయి ఒక యువాన్. అంటే 28,000 30,000 రూపీస్ మనకు వేరే బయట కుషన్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్టుగెదర్ ఒక గుర్రెలు లేకుండా వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఒక 3 lakhs లోపు అయిపోతుంది మనిషికి. కానీ అలాంటి అనుభూతి మనం అనుభవించాల్సిందే, ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడ మనకు అక్కడ కొండల్లో వెళ్తుంటే అంత బ్యారన్, మనకి ఎక్కడ గడ్డి కూడా కనిపించదు. ఓన్లీ ఆ కైలాస్ నది, తర్వాత బ్రహ్మపుత్ర నది, మానసరోవరం కూడా వాళ్ళు పక్క నుంచి చుట్టూ పరిక్రమ లాగా తీసుకెళ్తారు. 52 kilometers 68 kilometers అయితే దాంట్లో దాదాపు 70-75% వాళ్ళది వెహికల్ దాని పక్క నుంచే వెళ్తుంటాం. మనం వెళ్ళి అక్కడ నీరు కలెక్ట్ చేసుకోవటము, తెల్లవారి ఈ లైట్ బాడీస్ ఉంటాయి కదా మన కాంతి రూప శరీరదారులు, 2 నుంచి 2:30 మధ్యలో వాళ్ళు ఒక 2 బాడీస్ వచ్చి దాంట్లో మానసరలో మునిగినట్టుగా కనిపిస్తుంటుంది. దాదాపు అందరూ అక్కడ చూసారు. అదొకటి మనం చూడలేని, అంటే అక్కడ చూడగలిగిన అదొకటి, ఆ ప్రకృతిని అనుభవించడం ఒకటి. ఇంకా ఆ పరిక్రమ చేస్తుంటే కూడా అడుగడుగున ఆ ఎనర్జీస్ మనం ఫీల్ అవుతాం. ఎక్కడ కూడా మనకు ఓన్లీ మానసరోవర్ చుట్టుపక్కల కొండల పైన మాత్రమే మనకు గడ్డి కనిపిస్తుంటుంది, మిగతా ఎక్కడ కనిపించదు. తర్వాత రాక్షస్ లేక్ చూసాము వెళ్తున్నప్పుడు. రైట్ సైడ్ వచ్చేసి మానసరోవర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రాక్షస్ లేక్. ఇవి కూడా అక్కడ చూడవలసిన వాటిల్లో చక్కగా అన్ని నిరాటంకంగా అన్ని దర్శనాలు అయినాయి. అనుభూతులు కూడా బాగా జరిగాయి. నేపాల్లో ఏంటంటే ప్రకృతి అన్డిస్టర్బ్డ్, అది
మనకు వర్జినిటీ ఆఫ్ నేచర్ అంటారు కదా, ఆ కొండలు మొత్తం అడుగడుగున ఫుల్ గ్రీనరీ చెట్లతో ఉండి, తర్వాత పైనుంచి జలపాతాలు వర్షం పడుతుంటుంది కదా, ఆ జలపాతాల నుండి చైనీస్ ఎంబసీకి వెళ్ళే ముందట ఇమిగ్రేషన్ పాయింట్ ఉంటుంది. అక్కడ మాత్రం మాకు వరుసగా వర్షాలు పడుతూ ఉంటాయి. రోజు పడటం వల్ల ఆ రోడ్డు మీద పైనుంచి వచ్చే నీళ్ళన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ మాత్రం మనం ఒక పోర్టర్ని తీసుకొని, అంటే బురదగా ఉంటుంది కాబట్టి స్లిప్ కాకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళేప్పుడు వేరే కొండ మీదకి వెళ్ళి ఎక్కి దిగాము. వచ్చేప్పుడు మాత్రం మామూలుగా ఈ నీళ్లు అదంతా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాం. కానీ ఆ బురదలో మన నడవనివ్వరు, వాళ్ళు చెప్తారు మీరు నడవద్దు స్లిప్ అవుతారని చెప్పి వాళ్ళు మన వీప్ పైన ఎక్కించుకొని ఒక 5-10 మినిట్స్ నన్ను వాళ్ళు మీరు దిగొద్దు అన్నా కూడా నేను మామూలుగా బురద ఎప్పుడైతే బురద దాటిన తర్వాత నేను దిగి నడుచుకుంటూ వచ్చాను. అట్లా మనకు అడుగడుగునా కూడా ఎక్కడైనా కూడా మనం పిలిచినట్టుగానే వాళ్ళు వచ్చి రావటం, మనకు కావాల్సిన సహాయపడటము. వాళ్ళకి అఫ్ కోర్స్ ఆ పోర్టర్స్కి మనకు తోచినంత, వాళ్ళు అడిగినంత దాన్ని బట్టి వాళ్ళకి మనీ ఇస్తామనుకోండి. అయినా కూడా ఆ టైంకి అనుకూలంగా వాళ్ళు రావటం అనేది, మన చక్కగా తీసుకురావటం అన్ని చూస్తుంటే మాత్రం అడుగడుగున ప్రకృతి మనకు సహకరించింది. అది ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు అవన్నీ. ఆరోగ్యపరంగా కానీ, తర్వాత ఏ ఇబ్బందులు లేవు. ప్లస్ ఆహారపరంగా కూడా వాళ్ళు చక్కగా మనకు నచ్చిన ఆహారాన్ని, బ్రేక్ఫాస్ట్ కానీ, టిఫిన్స్ కానీ, లేకపోతే భోజనాలు కానీ, మనకు ఆ ప్రకృతికి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు అన్ని అరేంజ్ చేశారు. దానికి తోడు వచ్చిన నేపాలీ స్టాఫ్ కూడా వాళ్ళు ఎలా అంటే ఇంట్లో మన పిల్లల్లాగా బిహేవ్ చేశారు. చక్కగా వాళ్ళ ప్రేమను మాత్రం ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము. నాకు అనుకూలంగా మా బ్యాచ్లో ఏంటంటే, వాళ్ళు అప్పుడే డాక్టర్ని టైప్ పెట్టుకొని డాక్టర్ని పంపించారు. ఒక 32 ఇయర్స్ ఉంటాయి అతను. ఆయన నాకు రూమ్మేట్గా ఉన్నారు. అతను నన్ను ఏ రోజు కూడా పేరు పెట్టి పిలిచేవాడు కాదు. చాచాజీ చాచాజీ అని పిలుస్తూ నన్ను చేయి పట్టుకొని నడిపించడం. అబ్బాయి పిలుస్తుంటే తర్వాత వచ్చేప్పుడు చెప్పాను, నాకు నేపాల్లో కూడా నాకు కొడుకున్నాడు అని చెప్పి కౌగిలించుకొని వచ్చాను. వచ్చిన తర్వాత తెల్లవారు కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి, అది తీసుకున్న ఫొటోస్ అవన్నీ పంపించి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాడు. అది ఎప్పుడు నేను మర్చిపోలేదు. ఇదే అంటారు మనకి దీంట్లో ఏంటంటే ఆధ్యాత్మిక పుత్రులు అంటారు. ఆ రూపంలో వచ్చే ఆధ్యాత్మిక పుత్రుడు నాకు అతను వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ ఆవిడ కూడా 8th మంత్ ఉన్నా కూడా ఆ రోజు దాదాపు 10:30-12 వరకు కూడా మాతో పాటు ఉండి ఆ ముగింపు కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. తెల్లవారి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు వచ్చాడు. మళ్ళీ ఇక్కడ చేరుకున్న తర్వాత కూడా 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. అన్ని ఆయన క్షేమాలు అడుగుతుంటే ఆధ్యాత్మిక పుత్రులు అంటే వీళ్ళే అని చెప్పని అప్పుడు అనిపించింది నాకు. ఆ అనుభూతి ఎక్కడ కూడా ఆ 26 మంది నాకు ఏ రోజు ఎవరు తెలియదు. కానీ అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళి రావటం అనేది ఆయన పీఠాధిపతి కూడా చక్కగా మాట్లాడేవాడు. తమిళియన్స్ వాళ్ళు. అద్భుతంగా ఉంది మీ ధ్యాన అనుభవం. మనకు మహావతార్ ఫౌండేషన్ లో ఇక్కడ నుంచి ప్రతి శనివారం ప్రత్యేక కార్యక్రమంతో పాటు అనుభవాలు మన వాళ్ళు ఎలా షేర్ చేసుకోరు కాబట్టి ఒక సీనియర్ మాస్టర్ ద్వారా అనుభవాలు అనేది చెప్పించాలి అని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి నేను మొదలు పెట్టడము మన ఓం ప్రకాష్ సార్ గారితో అది మొదలు పెట్టాను అనమాట. ప్రతి శనివారము కూడా సీనియర్ మాస్టర్ ద్వారా ధ్యాన అనుభవాలు, అలాగే మన ప్రత్యేక కార్యక్రమం ఇలా ఉంటుంది అని చేయకుండా
కానీ చూడండి, ఈ ధ్యానం వలన ఎలాంటి అనుభూతి వస్తుంది, ధ్యానం చేయడం వల్ల మనం ఏమేం పొందగలుగుతాము, ధ్యానం చేయడం వల్ల ప్రకృతి ఎలా సహకరిస్తుంది, అలాగే ధ్యానం చేయడం వల్ల మనకి ఏది ఏది చేరాలి అనుకుంటే అది అలాగే మనకు కావాలనుకుంటే మన చేతికి వచ్చేస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వర్ల ఒడిలో పడుకోవడము, ఆ అనుభూతి చెందడము అనేది ఆ ధ్యానం వల్ల వచ్చింది. హైయెస్ట్ క్వశ్చన్ అందుకే ధ్యానానికి ఇచ్చామన్నమాట. ఫస్ట్ మనము జపాలైనా, పూజలైనా, శ్లోకాలైనా ఇవన్నీ దాటుకుంటే హయ్యర్ పొజిషన్ ధ్యానం. ఆ ధ్యానం వలన ఎలాంటి అనుభూతి చెందినాము, ఎలాంటి ఎక్స్పీరియన్స్లు వాళ్ళు పొందారు ఆ ధ్యానం వల్ల అనేది అందరూ తెలుసుకుంటే ఇంకా ఎక్కువ ధ్యాన సాధన చేస్తారు. అలాగే క్లాసులకు రావడము ఇవన్నీ మనం ఎందుకు చేయిస్తున్నాం అంటే, చెయ్యండి చెయ్యండి, ధ్యానం చేయండి, ఎక్కువ చేయండి, సాధన చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, జ్ఞానమహాయజ్ఞాల కండి ఇవన్నీ ఎందుకు అంటే ఇలాంటివి ప్రతి ఒక్కరూ కూడా పొందొచ్చు, ఈ అనుభూతులను పొందొచ్చు. అయితే సాధన 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 చేస్తూ ఉండాలి. అలా చేస్తే ప్రతి ఒక్కరూ ఆ స్థితికి వెళ్తారండి. అలాంటి స్థితి చేరుకుంటారు అనేది ఇలాంటి అనుభవాలు పొంది ప్రతి ఒక్కరూ కూడా చేరుకుంటారు అలా స్థితికి అనే చెప్పించడం అనమాట ఇవన్నీ. సార్ అక్కడ చైనాలో మొదటి రోజు చేరిన తర్వాత నాకు మార్నింగ్ టైంలో సెషన్స్ ఉంటాయి కదండి, 5 to 7. ఎస్ సార్. ఆ సెషన్ లో కూడా నేను సుమ గారు వచ్చారు, పాల్గొని అందరితో ధ్యానం చేయించాను. ఆ తర్వాత రెండో రోజు వచ్చేసి మన ఈ హిందీ లక్ష్మి గారు ఉన్నారు కదా, శుభలక్ష్మి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఆ సిగ్నల్స్ ఓన్లీ వీడియో వీలు కాదు, ఓన్లీ ఆడియో ఉండే. అప్పుడు నేను చెప్పాను అలా, కృష్ణాష్టమి రోజు అది, మీరు క్లాస్ తీసుకుంటారంటే నేను అన్నాను ఇది ఓన్లీ ఆడియో ఉంది, వీడియో లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పన్నాను. సో సాధ్యమైనంత వరకు ఎక్కడ వీలైతే ఆ టైంకి మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ, వచ్చిన తర్వాత మీతో పాటు జాయిన్ అయ్యాను కదా, వచ్చిన తెల్లవారే. సో అట్లా అడుగడుగున నాకు ఆ, ప్రతిరోజు ధ్యానం చేసేవాడిని, ట్రావెల్లో కానీ లేకపోతే ఎక్కడ అకామిడేషన్ ఇచ్చిన చోట కానీ, ప్రతి చోట మానసరోవర్లో కానీ కైలాష్ పర్వతంలో కానీ ప్రతి చోట నేను వీలైనంత వరకు ధ్యానం చేస్తూ వచ్చాను. నాకు అలానే ఆ అనుభూతులు కూడా జీవితంలో మర్చిపోలేని. నేనైతే ఎప్పుడైతే క్లాస్‌లో ఉంటాను కదా, మన బీ విత్ ద బ్రీత్, బ్రీత్ లైక్ ఎ చైల్డ్ అని చెప్తుంటాను కదా, అది ఆ అనుభవాన్ని నాకే కలిగించింది అమ్మవారు. నేనైతే ఎవరికైతే చెప్తూ వచ్చానో అది నేను పాటించి నాకు అనుభవం కలగటం అనేది ఇది మొదటిసారి నేను జీవితంలో చూడటం అనేది. అంటే అమ్మవారు అనిపించింది. చాలా తేడా ఉంటుంది. అదే అమ్మవారు నాతో ఆ, నేనైతే ఏదైతే చెప్తున్నా అది నువ్వు కూడా అనుభవించు అన్నట్టుగా ఎక్స్పీరియన్స్ కలిగించింది. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ధ్యానం వలన ఎలాంటి లాభాలు, ఎలాంటి ఫలితాలు వస్తాయి ధ్యానం చేస్తే అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. సార్ ద్వారా చూడండి. అందుకే ఈరోజు మొదటి సెషన్ అన్నమాట. ఇంకా నుంచి శనివారంలో మనకు ధ్యాన అనుభవాలు ప్లస్ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు ఆ సాధన చేస్తే ఆ స్థితికి చేరుకుంటారు. అయితే చేయాలి అంతే. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వలన ఇంకా మనలో ఎంతో మార్పు రావాలని, అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఇది మొదటిసారి అందులో ఇంత ఎక్కువగా అడుగడుగున అనుభూతిని కల్పించింది అమ్మవారు. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. అందరూ కూడా సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత చక్కగా మనకు సార్ యొక్క అనుభవాలు పంచాలు అద్భుతంగా. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ ప్రత్యేక కార్యక్రమం ఎప్పుడైనా వీడియోస్ ఆన్ చేసుకుంటారా? ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొందాం కొంచెం సేపు, ఆ తర్వాత క్లోజ్ చేద్దాం. పాటలు చెప్తారా, పద్యాలు చెప్తారా, శ్లోకాలు చెప్తారా, భగవద్గీత శ్లోకాలు చెప్తారా, ఏదైనా సరే, పొడుపు కథల, ఎవరెవరు పాల్గొంటారు హ్యాండ్ రైస్ చేయండి. ఎవరు ఏం చెప్తారు?
అందరు పడుకునేసారా ఏంటి? ఎవరెవరు ఏమేమి చూస్తారు? ఓకే, విపుల గారు. ఎస్ మేడం. నమస్కారం అండి. ఈ ఓంకార్ శెట్టి గారు చెప్పిన అనుభవాలు చాలా బాగుంది. కళ్ళకు కట్టినట్టుగా ఉంది. మనం పోతామో లేదో గాని అందరూ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. అంటే మన సరోవరం అంటే మన ముందరే ఉన్నట్టుగా నేనే ఊహించుకున్నాను పార్వతి పరమేశ్వరులు అందరినీ, అట్లే ఉంటుంది. బ్రహ్మపుత్రాన్ని. చాలా చాలా బాగా చెప్పారు. ఆనంద బాష్పాల ఇంకా అనుభూతి అనేది అట్లా వచ్చేస్తుందండి అక్కడికి వెళ్ళాక. మన మనుషులు కాకపోయినా కూడా, మన భాష కాకపోయినా కూడా మనతో పరిచయమైన వాళ్ళతో మనకు ఇటువంటి సంబంధం ఏర్పడుతుంది. అది మేడం. నేను కొన్ని నీతి వాక్యాలు చెప్తాను మేడం. Yes. ఒక్కటి గుర్తు పెట్టుకో, నీ పాపం పండే వరకే నువ్వు ఎవరినైనా ఏమార్చగలవు. ఒక్కసారి నీ పాపం పండాక కర్మం ఎవరినీ వదలదు. అది నీతోనే పోదు. నీ పాపంతో సంబంధం లేని నీకు నీ కుటుంబాన్ని కూడా బలి తీసుకుంటుందని తెలుసుకో. అదృష్టం ఎప్పుడూ అహంకారులనే వరిస్తుంది. మంచి తొందరగా పాపాత్ములకే జరుగుతుంది. సంతోషం ఎక్కువగా స్వార్థపరులకే దక్కుతుంది. సుఖం ఎక్కువగా చెడ్డవారే అనుభవిస్తారు. ఇదే కలియుగం. ఎదుటివారి ప్రవర్తన బట్టి మనం నడుచుకోవాలి. వాళ్ళ ప్రవర్తన బట్టి మనం వ్యవహరించాలి. అయ్యో పాపం అనుకుంటే నెత్తిని కూర్చుంటారు. మాటకు మాట ఇచ్చి పడేయాలి అనేది కృష్ణుడు చెప్పే ధర్మము. ప్రశాంతమైన జీవితానికి 12 సూత్రాలు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. విలువలేని చోట మాట్లాడకు. గౌరవం లేని చోట నిలబడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. వ్యక్తిత్వంతో ఆకట్టు పెట్టి ప్రాకులాడకు. చులకనగా చూసే చోట చొరవ చూపకు. మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు. చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు. బంధాల కంటే డబ్బు విలువిచ్చే వారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో. నీ వెనుక ఒకటి ముందు వెనుక వెనుక ఒకటి ముందు ఒకటి మాట్లాడే వారితో అందనంత దూరంగా ఉండాలి. ఎవరి తప్పు పట్టాల్సిన పని లేదు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. కాలమే వారికి సమాధానం చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నాయి నీతి వాక్యాలు. వెరీ గుడ్. ఎలా థ్యాంక్ యూ. ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను మేడం. ఇప్పుడు కూడా నాకు ఇది కాలేదు. మళ్ళీ పోయిన శనివారం ఇది జరిగింది మేడం. నాకు 8 days అయింది. నేను ప్రిపేర్ అవుదామంటే కూడా అవడానికి టైం కుదరడం లేదు మేడం. కొంచెం క్లాసెస్ మిస్ అవుతున్నాను. ఇంకా 30 days ఉండాల్సి వస్తుంది ఇక్కడే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. మంచిగా ధ్యానంలో పాల్గొంటున్నాను మేడం. నిన్న మన క్లాస్ లేదు ఎందుకు మేడం? నేను కన్నడ క్లాస్ లో అటెండ్ అయ్యాను. నిన్ననా? ఉండిందే. మళ్ళీ కన్నడ క్లాస్ లో అటెండ్ అయ్యాను. ఈ రోజు పొద్దున 5 to 7 ఇది ధ్యానంలో పాల్గొన్నాను. మార్నింగ్ సెషన్ అయితే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనకు. మార్నింగ్ 5 to 7 మేడం. ఇది ఈ రోజు మెడిటేషన్ ఉంది కదా మేడం. అది శనివారం కన్నడ సెషన్ ఏంటండి? కన్నడ సెక్షన్ లో చేసుకున్నాను. ఎందుకంటే తెలుగు సెషన్ 21 days కదా. ఓకే ఓకే. అది మనది నైట్ సెషన్ 365 ఉంటుంది కదా. అది చూస్తాను మేడం. ఇది లేకపోతే నేను అందులో ఉంటాను, అందులో లేకపోతే ఇందులో ఉంటాను. నో ప్రాబ్లం. ఎక్కడైనా మనది అంత ధ్యానం. అవును అవును మేడం. వెరీ గుడ్. ధన్యవాదాలు. ఇంకా మాస్టర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? పొడుపు కథలు ఏమైనా చెప్తారా సార్ రాఘవయ్య గారు? ఎస్ సార్. నమస్తే మేడం. నమస్తే. కొన్ని పొరుపుగా ఓకే.
ఇంతింత నా బండి ఇనుప గట్ట బండి తొక్కితే నా బండి 96 ఆమడలు పోతుంది. ఏమిటది? ఇంతింత నా బండి ఇనుప కట్ల బండి తొక్కితే నా బండి 96 ఆమడలా పోతుంది. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? సార్ ఇరుస బండి చెక్క. కాదు మేడం, ఇది ఒక బండి. వచ్చేసి ఇది ఒక బండి, ప్రతి ఒక్కళ్ళు వాడే ఉంటారు. ట్రైన్ ఏమో సైకిల్. సైకిల్ సైకిల్ కరెక్ట్ ఆన్సర్. నల్ల కుక్కకు 4 చెవులు. ఏమిటది? నల్ల కుక్కకు 4 చెవులు. మాస్టర్స్ ఐడియా ఉందా ఎవరికన్నా? క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చి ఇది సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగిస్తారు వంటలో. లవంగం. లవంగం సార్. లవంగం. కరెక్ట్ ఆన్సర్. ఆకుల్లోని అడవిలో జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది. ఏమిటది? దువ్వెన. దువ్వెన కరెక్ట్ ఆన్సర్. 4 కాళ్ళు ఉన్నాయి కానీ జంతువుని కాదు. 2 చేతులు ఉన్నాయి కానీ మనిషినే కాదు. ఏమిటది? కుర్చీ అండి. కుర్చీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంత ముందు ఒంటిపై చెప్పారు మేడం, ఇంత ముందు చెప్పారు మీరు. వస్తుంటాయి, కొన్ని రిపీటెడ్ వస్తూ ఉంటాయి. ఒంటిపై చేయి వేస్తే కరవందే వదలదు. ఏమిటది? ఒంటిపై చెయ్యి వేస్తే కరవందే వదలదు. ఏమిటది? తేలు సార్. కాదు సార్. చీమ. కాదండి. తేలు. కాదండి. వేడినీళ్ళు. వేడినీళ్ళు కాదండి. కొంచెం దగ్గరగా వచ్చారు కానీ అది కూడా అందులో ఒకటి, పంచభూతాల్లో ఒకటి. ఒంటిపై చెయ్యి వేస్తే నిప్పు. ఉప్పు కరెక్ట్ ఆన్సర్. చుట్టమై చూడటానికి వస్తే దయ్యమై పట్టుకుంటాడు. ఏమిటది? చుట్టమై చూడటానికి వస్తే దయ్యమై పట్టుకుంటాడు. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ చెప్పండి సార్. క్లూ వచ్చేసి వర్షం సార్. చెట్టుకు సంబంధించింది ఇది. క్లూ వచ్చేసి ఇది ఒక చెట్టు. చుట్టమై చూడడానికి వస్తే దయ్యమై పట్టుకుంటాడు. చింత చెట్టు సార్. కాదు మేడం, అలాంటిదే కానీ చింత చెట్టు అయితే కాదు. లక్ష్మీనాథ్ కాదండి. దాని వల్ల స్కిన్ కి ఏమైనా అవుతుందా సార్? అవుతుంది. కాదు. ఇంకా మాస్టర్? రేగి చెట్టు ముళ్ళులు. రేగి చెట్టు కరెక్ట్. 1000 కళ్ళు గల ఇంద్రునికి చూపు లేదు. ఏమిటది? సీతాఫలం. కాదు సార్. 1000 కళ్ళు గల ఇంద్రునికి చూపే లేదు. క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసి ఇది ఒక కొన్ని రకాల జలచరాలను పట్టుకోవడానికి వాడతారు. వల సార్. వల కరెక్ట్ ఆన్సర్. వల కరెక్ట్ ఆన్సర్. వేలుడంతా తోడు తాటిని కొడతాడు. ఏమిటది? వేలుడంతా ఉండడు కానీ తాటిని కొడతాడు. ఏమిటది? వేలుడంతా తోడు తాటిని కొడతాడు. నిచ్చెన కాదండి. ఇన్స్ట్రుమెంట్ ఇది. పక్షులు కొడతారా? కాదండి. ఇది ఒక మనకి వస్తువులు. మాస్టర్స్ ఐడియా ఉందా? కొండేమోనండి. కాదండి. చెట్లని ఖండించడానికి ఉపయోగిస్తారు. గొడ్డలి కరెక్ట్ ఆన్సర్.
వేపకాయంత బంగారాన్ని ఏనుగైనా మోయలేదు. ఏమిటది? వేపకాయంత బంగారాన్ని ఏనుగైనా మోయలేదు. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ ఇవ్వండి సార్. ఇది వచ్చేసి పంచభూతంలో ఒకటి. పంచభూతంలో ఒకటి. వా గాలి. గాలి సార్. కాదండి. అగ్ని అనుకుంటాను. అగ్ని కరెక్ట్ ఆన్సర్. పంచిపోతాలు అన్ని చెప్తే సరిపోద్దండి బాబు, ఏదో ఒకటి అవుతుంది. అట్లా ఎలా అవుతుంది? అన్ని అగ్ని కరెక్ట్. ఎవరు కాదు, పంచిపోతం ఎట్లాగో ఐదే కదా, ఏదో ఒకటి అవుతుంది. కరెక్టే కదా. అగ్నిని ఎవరు మోయలేరు కదండి. అవును, కాలుతుంది కదా. కరెక్టే. వింత వింత బండి, ఎగిరిపోయే బండి, మండుతూ మండుతూ మాయమయ్యే బండి. ఏమిటది? రైలు. రైలు. కాదండి. వింత వింత బండి, ఎగిరిపోయే బండి, మండుతూ మండుతూ మాయమయ్యే బండి. ఏమిటది? రాకెట్ 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 అనుకుంటా. కాదండి. మినుగురు పురుగు. కాదు సార్. కాదండి. మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? నక్షత్రాలేమో. నక్షత్రాలు కొంతవరకు, కానీ కరెక్ట్ ఆన్సర్ రాలేదు. ఇది టాప్ కూడా చుక్క. అలాంటి టాప్ చుక్క. మూవింగ్ స్టార్స్ అంటారు కదా. కరెక్టే కదా సార్. అది మనకి ఎత్తు మనం చూసేవి దగ్గరగా. అదే ఉల్కల్ అనుకుంటా. కాదు సార్. ఇది కూడా ఆ వర్గానికి చెందింది. అది లేనిదే మనకి జీవం కూడా జరగదు, ప్రాణికోటి కూడా ఉండదు. అదే ఆక్సిజన్. కాదు సార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూర్యుడు. అంటే వస్తూ పోతుంటది కదా, మండుతూ మాయమైపోతుంది. లోతు బావిలో జిగురు బెల్లం. ఏమిటది మాస్టర్? లోతు బావిలో జిగురు బెల్లం. లోతు బావిలో జిగురు బెల్లం. క్లూ సార్. క్లూ వచ్చేసి దీన్ని మనం తీసేస్తాం, మన శరీరంలో ఉంచుకోవడానికి ఇష్టపడం. అది ఉంటే మనకి ఇబ్బంది చేసుకుంటుంది చెవిలో. గుబిలి. గూబిలి. కరెక్ట్ ఆన్సర్. గుబిలి. గుబిలి కరెక్ట్ ఆన్సర్. ఓకే. మీ నాన్న మా నాన్న రెండు ఎద్దులు పట్టుకొస్తే కుడి ఎడమకు రాదు, ఎడమ కుడికి రాదు. ఏమిటది? కళ్ళు. మీ నాన్న- సార్? కళ్ళు. కళ్ళు. చెప్పులు సార్. కళ్ళు కాదండి, కళ్ళు కాదు. మీ చెప్పులు నాన్న సార్. చెప్పులు కరెక్ట్ ఆన్సర్. చెప్పులు కరెక్ట్ ఆన్సర్. నాకు తలకాయ ఉంటుంది కానీ బాడీ ఉండదు, నేనెవరిని? నాకు తలకాయ ఉంటుంది కానీ నాకు బాడీ ఉండదు, నేనెవరిని? అగ్గిపుల్లనా సార్? కాదండి. మాస్టర్స్ ఐడియా ఉందా? మనం నిత్యం చూస్తూనే ఉంటాము, ఉపయోగిస్తూనే ఉంటాం మన చేతిలో. అది లేనిదే మనం ఏమి కొనడానికి కూడా కుదరదు. డబ్బులు. డబ్బులు సార్. డబ్బులు. డబ్బులే కరెక్ట్ ఆన్సర్. వచ్చి కాయిన్. హెడ్ కాయిన్. కాయనది. నా ఒళ్ళంతా రంధ్రాలే ఉంటాయి కానీ నేను నీళ్లను ఒడిసి పట్టుకోగలను, నేనెవరిని? నా ఒళ్ళంతా రంధ్రాలే ఉంటాయి కానీ నేను నీళ్లను ఒడిసి పట్టుకోగలను, నేనెవరిని? గుడ్ అనుకుంటా. క్లాత్. క్లాత్ కాదండి. జల్లెడనా సార్? ఎవరో చెప్పారు ఆన్సర్. స్పాంజ్. స్పాంజ్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అవును. నాకు ఒక్కటే కన్ను ఉంటుంది కానీ నేను చూడలేను, నేనెవరిని? నాకు ఒకటే కన్ను ఉంటుంది కానీ నేను చూడలేను. సూది సార్. సూది కరెక్ట్ ఆన్సర్.
చాచుకొని చావిట్లో పడుకుంటుంది, ముడుచుకొని మూలన నొక్కుతుంది. ఏమిటది? చీపురండి. కాదండి. చాచుకొని చావిట్లో పడుకుంటుంది. చాపేమో. సార్, చాప కరెక్ట్ ఆన్సర్. కానరాని అడవిలో కర్రి ఆవు మెరుస్తుంది. ఏంటది? పాపట. ఏంటండి? పాపడి అంటారు కదా. పాపిట. పాపిట ఆన్సర్ కరెక్టే కాదు. పాపిట్లో ఉంటుంది ఇది. కానరాని అడవిలో కర్రి ఆవు మెరుస్తుంది. అంటే బొచ్చు కుంకుమ పెట్టుకుంటారు పాపిట్లో. అది కాదు మేడం, దాంట్లో ఉండే జీవిది. పేను. కరెక్ట్ ఆన్సర్. కోసిన తెగదు, కొట్టినా ఏడవదు. ఏమిటది? కోసిన తెగదు, కొట్టినా ఏడవదు. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ ఇవ్వండి సార్. అది మనతోనే వస్తుంది ఎగిపోయినా. క్లూ వచ్చేసి నీడ కరెక్ట్ ఆన్సర్. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు. నేనెవరిని? ఒళ్ళంతా ముళ్ళు, కడుపు. కాకరకాయ కరెక్ట్ ఆన్సర్ సార్. కన్నీరు కారుస్తాను కానీ మనిషిని కాను, వెలుగునిస్తాను కానీ సూర్యుని కాదు, ప్రాణం పోతుంది కానీ జీవం లేదు. నేనెవరిని? దీపం కాదు, ఇది కూడా అలాంటిదే. కొవ్వొత్తి కరెక్ట్ ఆన్సర్ మేడం. నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు, తిరిగి తెచ్చుకోలేరు. నేనెవరిని? నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు, తిరిగి తెచ్చుకోలేరు. నేనెవరిని? మాస్టర్ ఐడియా ఉందా? కాంతి అనుకుంటా. కాంతి కాదు, దగ్గరగా అలాంటిదే ఇది కూడా. అగ్గిపుల్ల కాదు సార్. లైటర్ కాదు. నేను నడుస్తూనే ఉంటాను, నన్ను ఎవరు ఆపలేరు, తిరిగి కాలం కరెక్ట్ ఆన్సర్ మేడం. అడుగులో ఉన్న కాళ్ళు లేనిది ఏమిటది? అడుగులున్న కాళ్ళు లేనిది ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ వచ్చేసి దీన్ని మెజర్మెంట్స్ వాడతాం. అడుగులు కొలబద్ద, స్కేలు, టేపు కరెక్ట్ ఆన్సర్. మహనీయుల మాట. ఒక వేలు పొట్టిగా ఉన్నంత మాత్రాన విలువ మారవు. అక్షరము రాయాలన్నా, అన్నం తినాలన్నా 5 వేళ్ళు కలవాల్సిందే. మనుషులైనా అంతే, చిన్న పెద్దన్న తేడా వద్దు, ఎవరి ప్రాముఖ్యం వాళ్ళది. ఇంకోటండి, సహనం మంచివారి వద్ద ఉంటుంది, కోపం చెడ్డవారి వద్ద ఉంటుంది, ప్రేమ మనసున్న వారి వద్ద ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది, జ్ఞానం గురువు దైవము మనస్ఫూర్తిగా నమ్మే గుణవంతుల వద్ద ఉంటుంది. నేటి మంచి మాట. అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ మనస్ఫూర్తిగా అభిమానం వచ్చేవాళ్ళు ఉంటే ఆ లోటే తెలియదు. ఇంకోటండి, ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. అన్నింటా వినాయకుని పరమాత్మ గణపతి అవతారాన్ని పరమాత్మ అంతటా ఉంటాడు కనుక గణపతి. శరీరం. గణపతి అన్న గణపతి అని చాలా విశిష్టమైన అర్థము ఉంది. గణము అనగా సమూహము అని తెలిసేదే. విశాలమైన ఈ ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల గణములు ఉన్నాయి. శరీరములో కాళ్ళు, చేతులు, శరీరము, కనులు, చెవులు మొదలగు అవయవాలు గణములు ఉన్నాయి. ఆ అవయవాలకు అధిపతి శరీరమే కావున మొదటి గణపతి శరీరము. మనసు గురించి. శరీరములో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అనే 10 ఇంద్రియ గణములకు అధిపతి మనస్సు. అందుకే మరో గణపతి మనస్సు. బుద్ధి. మనస్సుతో కలిసి ఉన్న ఇంద్రియ గుణమునకు అధిపతి బుద్ధి. అందువలన ఇంకో గణపతి బుద్ధి. నాడులు. ఇక మన శరీరముల అనేకమైన నాడులతో అధిపతి సుష్మాన నాడి కావున మరో గణపతి సుష్మాన నాడి. నాడులు.
వెన్నెముక. శరీరంలో ఉన్న అన్ని ఎముకలకు అధిపతి వెన్నెముక. అన్ని ఎముకల వెన్నెముకతో కలిసి ఉండి పనిచేస్తాయి. ఏ అవయానికి ఆ అవయం ఎముకల వేరుగా ఉన్న ఒక్క వెన్నెముక పని చేయకుంటే ఏ అవయం కూడా పని చేయవు. అందుకే మరో గణపతి వెన్నెముక. అధిపతి గణపతి. ఇంటిలో కుటుంబానికి యజమాని గణపతి. అలాగే గ్రామానికి గ్రామపతి, రాష్ట్రపతి, దేశపతి, ప్రపంచాధిపతి అందరూ గణపతులే. వీరందరూ జీవులు. ఈ అన్ని జీవాత్మలకు అధిపతి పరమాత్మ. ఆయనే అసలైన గణపతి. అందరినీ శాసించేవాడు, అందరికీ దారి చూపేవాడు, అందరికీ హితాన్ని ప్రేరణని కలిగించేవాడు పరమాత్మ. మనం గణానాంత్వం అనే మంత్రములో ధ్వనించేది ఆ పరమాత్మనే. నిజమైన గణపతి పరమాత్మే. నిజమైన అధిపతి అంటే నాయకుడు, పరిపాలకుడు. ఆయన ఫలమును తాను అనుభవించాలని కోరుకోడు. అనుభవించు కూడా అందరికీ సమానంగా పంచుతాడు. అందరి చేత అనుభవింప చేస్తాడు. నాయకుడు అనుభవించినప్పుడు మొదలు పెట్టితే ఇంకా సేవకులకు మిగిలేది ఏమీ ఉండదు. అందుకే అధిపతి అయిన పరమాత్మ దేన్ని అనుభవించడు. అన్నీ అనశన అన్యాహ అభిచారక స్థితి అని పరమాత్మ తాను తానే అనుభవించకుండా అనుభవించే వారి కంటే అధికంగా ప్రకాశిస్తాడు. నిజమైన కాంతి, తేజస్సు, సిద్ధి, బుద్ధి, బలము, శక్తి, ప్రభావము స్వార్థం లేని వారికే ఉంటాయి. అంటే స్వార్థము లేని వాడే నిజమైన గణపతి అనే విశాలమైన అర్థము గణపతి శబ్దానికి ఉంది. అయినా అందరూ పామరులు, పండితులు, గృహస్థులు, వానప్రస్థులు, లౌకికులు, వైదికులు కూడా ఇంతటి విశాలమైన పరమార్థాన్ని తెలుసుకొని నలుగురికి తెలిపి ఆరాధించలేరు. కావున పరమాత్మ అందరూ సులభంగా అర్థం చేసుకొని ఆరాధించి ఫలితం పొందడానికి ఒక గణపతిని ఏర్పరిచారు. దానికోసమే పరమాత్మ గణపతి అవతారాన్ని, ఆ వైభవాన్ని అందించారు. మూషిక వాహనమై వైశిష్ట్యం. గణపతి వాహనం మూషికము. గణపతి లాగే గణపతి వాహనానికి ఒక అంతరార్థం ఉంది. థ్యాంక్ యూ మేడం. పదవకాశం కల్పించిన లలిత మేడం గారికి, అదేవిధంగా రంగనాథ్ మాస్టర్ గారికి తదుపరి ఆత్మ ప్రణామం మరియు కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. పొడుపు కథలు ఇంకా అలాగే గణపతి గురించి మీరు చెప్పిన విషయాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా బాగా సేకరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా పాల్గొంటారా? పాట, పద్యం, శ్లోకం ఏదైనా సరే ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? విష్ణుకాంతం గారు పాడతాను మేడం. లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, శ్రీరాబ్ది పుత్రి వర లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్నా సూక్ష్మముగా మోక్షమిచ్చి సుందరి బృందావన దారి లక్ష్మీ రావే మా ఇంటికి, శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. కుంకుమ పచ్చ కస్తూరి కోరితేను కోరి జనము జాజి పూలు జలజలోచన ముదముతో అర్పింతునమ్మా, చల్లని గరితము చందనముతో సాంబ్రేణి ధూపము మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా, మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా, లక్ష్మీ రావే మా ఇంటికి, శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. పసుపు అక్షింతలు పరిమళ ద్రవ్యము, పసుపు అక్షింతలు పరిమళ ద్రవ్యము, పంచబిల్వములు
పూర్ణ కలశము మాతా నీకు ప్రఖ్యాతిగా సమర్పింతుమమ్మా మాతా నీకు ప్రఖ్యాతిగా సమర్పింతుమమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాద్రి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి పొండే మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతములు మాతా నీకు ప్రఖ్యాతిగా సమర్పింతుమమ్మ మాతా నీకు ప్రఖ్యాతిగా సమర్పింతుమమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాద్రి పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి అందముగా జరియంచు చీర కుందానము పచ్చని రౌక అందముగా జరియంచు చీర కుందానము పచ్చని రౌక మొగలై పూలు జడను అల్లి జడకు కుచ్చల గట్టెదనమ్మా మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ మాతా నీకు చేతుమమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాద్రి పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి అందముగా అడవి పళ్ళు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా అర్పింతునమ్మా పండు వెన్నెలతో పద్మాసిని నిన్నే పూజింతునమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాద్రి పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజీతముగా నెలకొన్న శోకముగా మోక్షమిచ్చి సుందరి బృందావన దారి లక్ష్మీ రావే మా ఇంటికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. చాలా చాలా హాయిగా అద్భుతంగా ఉందండి అమ్మవారి పాట. ఇది రాసుకొని కూడా మేము నేర్చుకోవచ్చు పండగకు ఇలా పాడడానికి కూడా. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం మీ అందరికీ. మాస్టర్స్ ఇది రేపటి సెషన్లో కలుసుకుందామండి. రేపు పొద్దున్నే 5 గంటలకి మెడిటేషన్ ఉంటుంది. ఆల్రెడీ సార్ గ్రూప్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అందరూ పాల్గొనాలి. మనం ధ్యానం చేద్దాం అద్భుతంగా 3 hours. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్లో అంటే రేపు రాత్రి రేపు ఆదివారం కాబట్టి మళ్ళీ 1వ తారీఖు కొత్త మాస్టర్స్ కొత్త సెషన్ మొదలు పెట్టుకుందాం. థ్యాంక్ యూ. సుమగారు ఏం మాట్లాడలేదే. సుమా మేడం పొడుపు కథలు చెప్పడానికి వచ్చారు. చెప్పడానికి మాట్లాడలేదు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళా కలుసుకుందామండి సోమవారం.